కాదు బతుకమ్మ సీరియల్ వచ్చినాయని అడుగుతుండు సీనన్న. ఇదివరకు మంచిగానే ఉన్నాయి సీరియల్, బాగాలేకుండానా? బాగానే ఉండేనా? ఇప్పుడు సీరియల్ లేదు, రైకలేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదులు పోతాయంట గంటలు లంగవాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు గుల్ల కొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడబోతాడా అన్నా సెల్ఫీ సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండ్రి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కండ్రి. ఎక్కడో అక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారో ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడు, ఇళ్లలో ఎవరు లేనప్పుడు పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నాను. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి. ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేంటది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు. గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్టు. 2400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 20,000 కోట్లు 2400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప ఎరికేనా, మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట. ఏడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా, ప్రతాప సింగారం దాకా. 2400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందట. 1,50,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలా ఆలోచన చేసినాం. జర ఇంకెళ్ళి ఉర్రకుర్ర పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి. ఎందుకంటే మన ఇళ్లకి వెళ్ళి వచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసిలోకి ఇడిచి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి, పిల్లగాళ్ళకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100%, 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం. అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం, మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. అట్లా ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇడున్నాడు, ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు, ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చినాం. ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్నా, మరి మనం ఆలోచించాలే, కరెక్ట్ కాదన్నాడు. ఇక నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గర పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క. సార్కి ఇట్లున్నది, మరి మీరు అన్నట్టు చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబులకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు, రాగానే 1,50,000 కోట్ల దుకాణం మొదలు పెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం. మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని, ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా, మరి ఒకవేళ ఇల్లు కొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడు తెచ్చిన చట్టమే ఉంది. ఇల్లు కొడితే దాని విలువకు 3 ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ చెప్పాలి మీకు, ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి. అంతేగాని సాటుంగా వచ్చి రాసుకుంటాం, సర్వే చేస్తాం, మా అయ్య జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం,
తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేందుకు కేసీఆర్ గారు మేము ఎవ్వరం కూడా సిద్ధంగా లేము, మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. కొంతమంది అలా గరీబులను మూసీలా ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించిరట, ఇల్లు ఖాళీ చేపించిరట. అవతల దిక్కు ఏదో శంకర్ నగర్ కాదు ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు.